మా ఆయన పిల్లలు తపాల్ చెక్కలు గాని కజ్జికాయలు గాని చాలా ఇష్టంగా తింటారు. అందుకనే ఈ రోజు అమ్మ చేత కజ్జికాయలు తపాల్ చెక్కలు వండించుకుంటున్నా. ఈ రోజు అయితే నేను కూడా హెల్ప్ చేశాను అమ్మకి. పచ్చళ్ళు కారాలంటే నా వల్ల కాదులే గానీ ఇలాంటి స్నాక్స్ అయితే నేను పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను కాబట్టి నాకు అలవాటే. ఈ రోజు అమ్మతో నేను గొడవ పడ్డా, ఎందుకంటే రోజు వీడియోస్ లో ఒకటే చీర కట్టుకొని కనపడుతుంది. కరెక్ట్ గా నేను వీడియో తీసే రోజు అదే చీర కట్టుకొని వచ్చింది. అమ్మ వేరే చీర కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్తున్నా గానీ వినట్లేదు. ఈ రోజు కొంచెం గట్టిగా చెప్పేసరికి చీర మార్చుకొచ్చింది. ఆ చీర కట్టుకొచ్చింది అని అస్సలు అనుకోలేదు. పట్టు చీర లాగా ఉంది. అదే ఎండలకి ఆ పొయ్యి సగకి చీర గుచ్చుకుంటుందంట. మళ్ళీ వెళ్ళి ఇప్పేసి వేరే చీర కట్టుకొని వచ్చింది. బేడ సర్దుకొని మన ఇంటికి మనం వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇక పరుగో పరుగు వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. పచ్చళ్ళు కారాలు స్నాక్స్ బట్టలు అన్ని కూడా ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాము. ఇంకా మేము వెళ్ళలేదు. అప్పుడే మా అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తారా అని అడుగుతుంది. మళ్ళీ దసరా సెలవులు ఇస్తేనే, అప్పటి వరకు ఇంకా వచ్చే పని లేదు. లగేజ్ అంతా వేసుకొని ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే అంతలో మా ఆయన కారు తీసుకొని వచ్చారు. ఈ కారు మంద కాదండో, ఈ చుట్టాలది. మళ్ళీ ఈ కారు మంద అనుకునేది లేనిపోయింది. మంద కాదు, ఒక రోజుకి అద్దెకు తెచ్చి ఇంటికి రాగానే పిల్లలిద్దరికి అన్నం పెట్టేసా. ఒకేసారి అమ్మ వంట కూడా చేసి పంపించింది. ఇక్కడ నుంచి మన ఇంట్లో వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి.